ధన్యవాదాలు. ఇక్కడ నా పేరు రాజేష్ అప్సాని అండి. మీరు పుట్టి పెరిగిన పొంగనూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. రెండో ప్రాధాన్యతగా లోకేష్ అండ్ మిగిలిన వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న మంగళగిరిని ఎంచుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచి ఎందుకని పోటీ చేయాలని చెప్పని ఆలోచన చేయలేదు? మీరు ఇది సమానం చెప్పండి. ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రాజ్యాంగం ఒక వ్యక్తికి 2 చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. అందువల్ల ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం. 2, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత ఆయన స్థానం ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 పార్టీలకు మేము సమాన దూరంలో ఉంటున్నాము, ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటున్నామని ప్రజలకి తెలియజేయడం కోసమే ఈ 2 చోట్ల పోటీ చేయడం జరిగింది. 3వ చోట అవకాశం ఉంటే బహుశా ఆలోచించిండేవన్నాము. అన్న ఒక్క నిమిషం, నేను మైక్ తెస్తా మీ దగ్గరికి. ఒక్క నిమిషం అన్న, మైక్ లేకపోతే రికార్డ్ ఒక్క నిమిషం, ఇంకొక ప్రశ్న ఉందండి నాది. అన్న చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నాది ఇంకో ప్రశ్న ఉంది. ఈ మధ్యకాలంలో అంటే తెలుగు రాజకీయాల్లో దిగజారుతున్న ప్రమాణాలకు నిదర్శనంగా ఏంటి అంటే, రాష్ట్రాల కోసం దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని వాళ్ళ కులాలకే పరిమితం చేసే స్థాయికి వాళ్ళు మనం దిగజారాం. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు అని అంటే ఒక సామాజిక వర్గీయులు మాత్రమే వారిని గుర్తుంచుకోవాలి, గౌరవించుకోవాలి. అల్లూరు సీతారామరాజు గారు అనగానే ఆయన సామాజిక వర్గీయులే వారి విగ్రహావిష్కరణ చేసుకోవాలి అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య మీరు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసమా, లేకుంటే విశ్వవ్యాప్తమైన వాసుదేవుణ్ణి ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం కోసమా తక్కెళ్లపాడులో విగ్రహావిష్కరణ అంశాన్ని మీరు అంతగా వివాదాస్పదం చేసిన కారణం ఏంటి? నేను చెప్తా. ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోషించిన నటుడు. ఆ పాత్ర పట్ల ఆరాధనతో వాళ్ళు ఆలయం కట్టి పూజ చేయటల్లా ఒక బహిరంగ ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. ఆయన ఆ పాత్ర పోషించాడు. ఆ పాత్రలో నటుడిగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి అనుకున్నప్పుడు నిజంగా మీరు ఆయన తీసుకెళ్లేదో గుళ్ళో పెట్టి శాస్త్రోక్తంగా పూజ నిర్వహిస్తుంటే ఒక మనిషిని గుళ్ళో పెట్టి ఎలా పూజ చేస్తారని ఆక్షేపిస్తే అర్థం ఉంది. కానీ ఒక బహిరంగ ప్రదేశంలో ఒక విగ్రహం రూపంలో ఆవిష్కరించుకున్నప్పుడు అంతగా పీకి పడేస్తాను అనే ఉద్రిక్తతలు రేకెత్తించే స్థాయి ఆ ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడానికి ఎందుకు ఎంచుకుంటున్నారు ఆ విధమైన మార్గాన్ని? మీరన్నట్టు ఒక మనిషి, ఒక నటుడు వేరన్నా దేవుడు వేరు. ఒక మనిషి దేవుడి వేషం వేయచ్చు, కానీ ఆ మనిషే దేవుడు అని చెప్పే పరిస్థితి ఒక విష ప్రచారానికి లేదంటే ఒక తప్పుడు సంకేతాన్ని భవిష్యత్తు తరాలకి ఇస్తుందన్నట్టు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహానికో లేదంటే ఎన్టీ రామారావు గారికో వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆ పాత్ర ఆయన పోషించింది వాస్తవమే. పాత్ర పోషించినంత మాత్రాన ఆయన దేవుడు అవ్వరు. ఇప్పుడు ఈ అంశంలో మీ చర్యని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. చెప్పండి అన్న. ఈ అంశంలో మీ ఇంటి మీద దాడి జరిగిన సందర్భంలో, మీ ఎన్నికల ప్రచార సందర్భంగా మీ మీద దాడి జరిగిన సందర్భంలో, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆయనకు వ్యతిరేకంగా మీరు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కూడా నేను చాలా సందర్భాల్లో స్పందించా, మాట్లాడా. అయితే ఈ అంశంలో మీ గురించి మాట్లాడినప్పుడు మీ చర్యను నేను ఖండిస్తూ ఒక వీడియో చేసినప్పుడు మీ అభిమానం ఒక అతను నన్ను కింద ప్రశ్నించాడు. నాకు ఎన్టీ రామారావు గారు పోషించిన బృహన్నల పాత్ర ఇష్టం, నేను ఆ విగ్రహం పెట్టుకోవచ్చా అని. ఆ పాత్ర నచ్చితే సంతోషంగా పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఆయన నటుడు, ఆయన పోషించాడు ఆ పాత్ర. ఆ పాత్రను అభిమానిస్తే ఎవరైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేయడం ద్వారా సమాజంలో ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారా? మీరు దానికి సమాధానం చెప్పండి సూటిగా. ఖచ్చితంగా కాదన్నా. ఇది ఒక విష సంస్కృతికి నాంది పలికినట్టుంటుంది. కాబట్టి దేవుడు వేరు, మనిషి వేరు, నటుడు వేరు అనే విధానం గురించే నేను మాట్లాడాను, నేను అడ్డు చెప్పాను తప్ప ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. 2, అక్కడ జరిగిన చర్చ ఎలా జరిగిందంటే ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషం వేసేంత వరకు అసలు
కృష్ణుడు అనేవాడు ఎలా ఉంటాడో తెలియదనే ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. కాబట్టి ఇవన్నింటికీ కూడా ఇది మూలమవుతుంది. కాబట్టి దాన్ని మొదట్లోనే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అందరికీ ఉందనే ఆలోచనతోటే నేను దాన్ని అడ్డుకోవడం తప్ప దీంట్లో ఎమోషన్స్ గురించి కానీ లేదంటే మతపరమైన కానీ కులపరమైన అంశాలు కానీ ఎక్కడా రాలేదు. ఇది ఖచ్చితంగా ఆనాడు ఆ సంఘటనతో ఆ వివాదం అక్కడికి ముగిసిపోయింది. ఎవరైతే వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళే సరిదిద్దుకున్నారు. నేను వెళ్ళి విగ్రహాన్ని తీసేయడమో ఇంకోటో జరగలేదు, కానీ వాళ్ళే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. అక్కడితో ఆ వివాదం అయిపోయింది. దీన్ని ఆ తర్వాత కాలంలో చాలా రకాలుగా చర్చలు నడిచాయి. అసలు ఎన్టీ రామారావే కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలు ఎవరికి తెలీదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ జరిగాయి. ఇలాంటి విగ్రహాలు రోడ్డు మీద తీసుకొని వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలకి మరో రకంగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టుంటుందనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకోవడం జరిగింది తప్ప మరొక అంశం కాదన్న. పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు.